హైదరాబాద్ నగరంలో ఈవెంట్లకు కేంద్రంగా పేరొందిన నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాకి ఇప్పుడు పోటీగా మరో భారీ ఈవెంట్ సెంటర్ సిద్ధమవుతోంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం ప్రసాద్ ఐమాక్స్ మధ్య ఖాళీగా ఉన్న ప్రైమ్ ప్లేస్లో హెచ్ఎండిఏ ఎక్స్పో గ్రౌండ్ ని అభివృద్ధి చేస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న ఈవెంట్ల డిమాండ్తో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తోంది హెచ్ఎండిఏ. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఈవెంట్ల హబ్గా మారుతోంది. చిన్న చిన్న ప్రైవేటు ఫంక్షన్ల నుంచి భారీ ఎగ్జిబిషన్లు, కార్పొరేట్ సమ్మిట్లు, ఫుడ్ ఫెస్టివల్స్, ప్రభుత్వ కార్యక్రమాల వరకు జరుగుతూనే ఉన్నాయి. నగరం మధ్యలో ఉన్న ప్రదేశాలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియం వంటి వేదికలు బిజీగా మారుతున్నాయి. దీంతో చాలా మంది నిర్వాహకులు సరైన స్థలం దొరక్క శివారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యను గుర్తించిన హెచ్ఎండిఏ నగరంలో మరో భారీ ఈవెంట్ సెంటర్ను అభివృద్ధి చేస్తోంది. ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారు. 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎక్స్పో గ్రౌండ్ ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారు. పెద్ద ఎగ్జిబిషన్ స్టాల్స్, భారీ స్టేజీలు, ట్రక్కులు, జన సమూహాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు అధికారులు. ఓపెన్ ఈవెంట్ స్పేస్ గా ఉండడంతో నిర్వాహకులు తమ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ గ్రౌండ్లో నీరు నిల్వ ఉండకుండా ప్రణాళిక రూపొందించారు అధికారులు. గ్రౌండ్లో పడే వర్షపు నీటితో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లను కూడా సేకరించేలా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో భారీ సంపు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో నీటి నిల్వ సమస్య తగ్గి భూగర్భ జలాల నిల్వ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ప్రాంగణం చుట్టూ 200 మీటర్ల పొడవున గ్రిల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 4 గేట్ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సులభంగా రాకపోకలు జరిగేలా ప్లాన్ చేశారు. ఫుట్పాత్లు, పార్కింగ్ స్థలాలు, గ్రీనరీ, లైటింగ్ సదుపాయాలు అన్నీ కలిపి ఈవెంట్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏకు మంచి ఆదాయ వనరుగా మారుతుందన్నారు అధికారులు. ప్రారంభ దశలో రోజుకు ₹1,00,000 రెంటు నిర్ణయించినప్పటికీ డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెంచే అవకాశం ఉందన్నారు. వీకెండ్స్, పండుగల సమయంలో భారీ బుకింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకాలం అక్రమ వినియోగంలో ఉన్న ఈ భూమిని సద్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు హెచ్ఎండిఏ అధికారులు. హుస్సేన్ సాగర్ తీరంలో హెచ్ఎండిఏ ఎక్స్పో గ్రౌండ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరానికి మరో ఈవెంట్ హబ్ సిద్ధమైనట్టే అన్నారు అధికారులు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందన్నారు.